దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 14వ తేదీ ఫిబ్రవరి మాసము 2026 సంవత్సరం. ఈరోజు వ్యాలంటైన్స్ డే అంటారు, ప్రేమికుల దినోత్సవం. ఎంతో మంది వివాహాలు కూడా మ్యారేజెస్ ఈ రోజు పెట్టుకుంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా ప్రేమికులు అనేటప్పటికీ దేవుని ప్రేమ తప్ప ఏది శాశ్వతము కాదని మనము నేర్చుకోగలుగుతున్నాం. ఈ రోజున వాక్యములు ధ్యానంలోనికి వెళ్లే ముందు ఒకళ్ళు అడిగారు, వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు గెట్ మ్యారీడ్? అంటే ఒక సరి అయిన వయసు ఏంటి వివాహం చేసుకోవడానికి? అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మరి 15 సంవత్సరాలు బయాలజికల్లీ, అంటే శరీర రీతిగా 15 సంవత్సరాలు టీనేజ్ అన్ని జరుగుతాయి కనుక ఆ వయసు అని చెబుతూ, అయితే కల్చరల్లీ అంటే మన గవర్నమెంట్ ఎంత పెట్టింది, 18 years కి మెచ్యూరిటీ వస్తుంది కనుక 18 సంవత్సరాలు. అయితే నిజముగా మనము సెల్ఫ్ అంటే ఎకనామికల్లీ మనము చూసినప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్ని బట్టి ఎంత వయసు 28 నుంచి ఇది వరకు ఆ యొక్క అన్ని విషయాల్లో మెచ్యూరిటీని బట్టి ఎకనామికల్లీ ఫైనాన్షియల్లీ 30+ అంటే 30 సంవత్సరాల తర్వాత. ఇక లాజికల్లీ నెవర్, అంటే నీవు ఆలోచన చేస్తే ఎప్పుడు పెళ్లి చేసుకోవద్దు. కనుక ఈ ప్రేమ అనేది నిక్కరము కాదు. ఈరోజు ప్రేమ అదే ప్రేమ ఎక్కువైపోతే నాశనానికి, ఆ యొక్క సైకో శాడిజానికి కూడా సూచనగా ఉంటుంది అని మనం గ్రహించగలుగుతూ ఉంటాం. కనుక ఏది ఏమైనా ఈరోజు మనము వాగ్దానం నేర్చుకునే ముందు కారణం ఏంటంటే, మనలో ఉన్న తొందరపాటు, మనలో ఉన్న అసహనము, మనలో ఉన్న చినాకు, మనలో ఉన్న అపార్థాలు మనల్ని అడ్డుదారి పట్టిస్తూ ఉంటాయి, తప్పుద్రోవ పట్టిస్తూ ఉంటాయి. చాలా మంది దేవుని దగ్గరికి వచ్చేది కేవలం మేలు కోసం మాత్రమే, అంటే మేలులో మాత్రమే దేవుని చూడగలుగుతున్నారు, కీళ్ళలో చూడలేకపోతున్నారు. ఈ రోజున దేవుడు నాతో చెప్పిన ప్రకారము ప్రతి ఒక్కరు తిరిగి ప్రార్థన చేయించు. కారణం ఏంటంటే ఆయన ప్రార్థన చేస్తే మేలు. ఈ రోజున ఈ కాన్సెప్ట్ ఎక్కువైపోయింది. జాగ్రత్త సుమా, ఆ ప్రార్థన అనేది ఫలానా వ్యక్తిని ఖచ్చితంగా దేవుడు ఎంచుకుంటాడు, కానీ ఆ వ్యక్తి ప్రార్థన పొందిన నీవు మరి నిజంగా దేవునితో సహవాసంలో ఆ తర్వాత ఆ వ్యక్తి పట్ల కృతజ్ఞతగా దేవునికి కానుక విషయంలో ఎందుకులేండి. కాబట్టి దేవుడు ఉన్నాడు అనేది సత్యమైతే ఆ దైవజనుడు నిన్ను ఏ మార్గంలో నడిపిస్తున్నాడు అనేది ఈ రోజు వాగ్దానం మనం చూసినప్పుడు స్పష్టముగా దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకి సెలవిస్తుంది. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, పూర్తి వచనము, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇది వాక్యం. అయితే ఇంగ్లీష్ లో ఏముంది? ఆ యొక్క న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ 1 Peter chapter 5 verses 7, గివ్ ఆల్ యువర్ వరీస్ అండ్ కేర్స్ టు గాడ్. నీ ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క వేదన, ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క మెట్టు అడుగు నీవు దేవునికి ఇవ్వు. ఫర్ హీ కేర్స్ అబౌట్ యూ. ఆయన నీ కోసము శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈ వాక్యము నేర్చుకునే ముందు ఎందుకు ఇంతగా నేను నేర్పించాను అంటే, మనం ఒక్కసారి చూసినప్పుడు ఎక్కడి నుంచి ఈ కాన్సెప్ట్స్ అంటే కాంటెక్స్ట్ ఆ సందర్భంలో చెప్తున్నాడు పేతురు. మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వచనం నుంచి, చిన్నలారా మీరు పెద్దలకి లోబడి ఉండుడి. ఎందుకని ఇక్కడ చెప్పబడుతున్న వారి విషయంలో ఇక్కడ 4వ వచనం వచ్చేప్పటికి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు కిరీటం పొందుతారు. ఎందుకు కిరీటం పొందాలి అంటే, మనం బ్రతుకుతున్నామంటే ఖచ్చితంగా బహుమానం రావాలి కదా. బహుమానం అనేది మనము ఈ ముందు వెనుక అంటే ఏ కార్యము సాధించాలన్నా మొట్టమొదట నువ్వు లేవాలి, తర్వాత అడుగు ముందుకు వేయాలి. కనుక ఇక్కడ అడుగు ముందుకు వేయడము, అడుగు వెనక్కి వేయడము. చాలా విషయాల్లో ముందుకు వెళ్తాం, ఏదైనా ఆటంకం వస్తే వెనక్కి తిరిగిపోయే వాళ్ళం ఉంటాం. నో నెవర్. నిన్ను భయపెట్టే విధంగా వస్తాయి, నిన్ను కూలదీసినంతగా వస్తాయి, నిన్ను కృంగదీసినంతగా వస్తాయి, ఎదురు దాడులు జరుగుతాయి, తుఫానులు వీస్తాయి, సుడిగుండాలు వస్తాయి, భూకంపాలు కలుగుతాయి. కానీ నీవు మైండ్ సెట్ చేసుకున్న వాడవై ముందుకు వెళ్ళాలి. వారు వీరవుతారు, వీరు వారవుతారు, అనేక మంది నీకు తిరగబడతారు, కానీ నువ్వు దేవుని నమ్మావు కనుక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచు. కనుక ఇక్కడ మొట్టమొదట మీరు పెద్దలకు లోబడి ఉండి అని చెబుతూ, దీన మనస్సు అను వస్త్రము చేత మిమ్మను అలంకరించుకునుడి. అయితే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను, అంటే దేవుడు ఎప్పుడు కూడా
ఆ యొక్క పెంట కుప్పల మీద నుండి దీన దరిద్రులను లేవనెత్తి ప్రజల అధిపతులతో ప్రధానులతో కూర్చోబడినాడు. అయితే ఎవరైతే గర్విష్టమవుతారో వారి సింహాసనములు కోల ద్రోలేవాడిగా పరిశుద్ధ గ్రంథం అంతా మనం చూడగలుగుతున్నాం. కనుక ఇక్కడ చెప్పబడుతున్న ద మెయిన్ కాన్సెప్ట్ థీమ్ ఏంటంటే, దేవుని తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన చేతి కింద అంటే అండర్ హిమ్ ఇన్ హిజ్ షాడో, అంటే మహోన్నతునైన చాటును నివసించువాడు, అంటే ఇరుతో అంటాడు యెహోవా చేతుల రెక్కల కింద సురక్షితంగా. కనుక ఇక్కడ ఇదే కోటు మనము ఎలా చూడొచ్చు, ఇప్పుడు 7వ వచనం చెప్తూ ఆయన మిమ్మల్ని మీ చింత యావత్తు ఆయన. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మెయిన్ స్లోగన్ కదా, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. అదే విధంగా నా కుమారుడా నీ హృదయమును నాకివ్వు, నీ వేదన నాకివ్వు, నీ సమస్తము నాకివ్వు. దేవుడు నిన్నుగా కోరుకుంటున్నాడు. అది ప్రేమ అనేది. ఆయన నీవు ఉన్నపాటుగా ఏ విధముగా ఉన్నా దేవుడు నిన్ను ప్రేమించగలడు. కనుక 8వ వచనం కారణం ఏంటి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండు. రెండు ఆయుధాలు, ఒకటి ఓర్పు, రెండవది మెలకువ. ఇక్కడ చెప్పబడుతుంది ఒకటి పేషెన్స్, రెండవది విజిలెన్స్. కనుక విరోధి అయిన అపవాది, మీ విరోధి అపవాది శత్రువులను మిత్రులుగా చేస్తాడు, మిత్రులను శత్రువులుగా చేస్తాడు. కారణము కుతంత్రాలని పన్నేవాడు ఏదైనా చేస్తాడు నిన్ను కూలదోయడానికి. ఎవరిని మింగుదునా? కనుక మీరు గమనించవలసింది ఏంటి, ఇతరులకు కలిగిన శ్రమలే మీకు కలుగుతున్నాయి. అయితే మీరు విశ్వాసమునందు స్థిరమై ఉండుటకు, కాబట్టి మిమ్మును పిలిచిన దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి పూర్ణులుగా చేయడం కొరకు కొంచెము కాలము మీరు శ్రమ పడుటకు అంగీకరిస్తాడు. ఆ శ్రమల కాలంలో ఎప్పుడైతే నువ్వు పరిశ్రమ చేస్తావో 6 ప్యాక్ గా ఉంటావు, పరిశ్రమ చేయకపోతే ఫ్యామిలీ ప్యాక్ గా ఉంటావు. కనుక మన జీవితాల్లో చాలా విషయాల్లో దేవుడు వెంటనే ట్రైన్ అప్ చేసే దేవుడు నిన్ను ఖచ్చితముగా ఆయన డిసిప్లైన్ చేసే దేవుడు నిన్ను పటము వేసే దేవుడు, ద ఫ్రేమ్ వర్క్ చేసే దేవుడు, నీ అడుగు జాడల్ని ఆయన శ్రద్ధగా గమనించే దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనకు ఉంటుండగా ఇవే వాగ్దానాలు మనం చూసినప్పుడు నేర్చుకుందాం స్టెప్ బై స్టెప్, పాయింట్ టు పాయింట్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు వారు బీ మెర్రీ అండ్ నెవర్ వర్రీ అని చెప్తూ మరలా చెప్తున్నాను, రిజాయిస్, అగైన్ ఐ సే రిజాయిస్. కారణం ఏంటంటే మీ సహనము ప్రజలకు తెలియబడనీయుడి ప్రభువు. గాడ్ ఈజ్ నియర్ బై యూ, గాడ్ ఈజ్ విత్ యూ. నో, నెవర్ బీ పేషెంట్. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్, దేని గూర్చి చింతపడకుడి, డోంట్ వరీ అట్ ఆల్. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజయం అంటే కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియ. కారణం ఏంటంటే బీ విజిలెన్స్, బీ పేషెన్స్, బీ ప్రేయర్ఫుల్, బీ థాట్ఫుల్, బీ వైస్ఫుల్. అర్థం ఏంటంటే సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు. కారణం ఏంటి, వేర్ టు ఫోకస్, మెట్టుకు సహోదరులారా యోగ్యత, మెప్పు ఏమైతే కావాలో నీవు దేని మీద కాన్సెప్ట్ చేయాలి, వాట్ ఆర్ ద ట్రూత్, ఏవి సత్యమైనవి, వాట్ ఆర్ ద, అంటే నీవు దేని మీద ఆధారపడాలి, మాన్యమైనవో. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి డూప్లికేట్ పనిచేస్తుంది, ఒక రోజులో కాలిపోతుంది. అయితే ఒరిజినల్ తట్టుకొని నిలబడుతుంది, అది మాన్యత. అంటే ఎక్కువ కాలం వచ్చేదేంటి లేదండి, కొంతకాలం వచ్చేదే చీపుదే పోతాం, లేదు, ఎప్పుడూ ప్రెషియస్ థింగ్, అది కాస్ట్లీగానే ఉంటుంది. ఏవి న్యాయమైనవో, ఇక్కడ న్యాయమైనవో అని, వాట్ ఈజ్ జస్ట్, ఏది అంటే ఎలా చెప్పొచ్చు, చాలాసార్లు మనం చేసేది మనకి న్యాయంగా అనిపిస్తుంది, కానీ అలా కాదుగా. ప్రమాణం ఉంటుంది కదా, ప్రతి చిన్న విషయానికి కూడా దేర్ ఇస్ ఎ స్టాండర్డ్. కనుక ఇక్కడ స్టాండర్డ్ ని ఫాలో అవ్వమంటున్నాడు. ఏవి పవిత్రమైనవో, ప్యూరిటీ అంటే నీకు కరెక్టే, నీకు పవిత్రమైనవి, ఎదుటోడికి అపవిత్రం, నో దేర్ ఇస్ ప్యూరిటీ. అంటే అర్థం ఏంటంటే ప్యూరిటీ ఇన్ ద హార్ట్, వాట్ ఎవర్ యూ డూ విత్ ప్యూరిటీ. నీవు ఎప్పుడైతే ప్యూరిటీగా చేస్తావు, ఇంప్యూరిటీగా కాకుండా, సగం కాకుండా, ఏదో చేస్తామా అని కాకుండా, నిశ్చయముగా నేను ఇది చేస్తున్నాను, నాకు జవాబు కలుగును, ఒకవేళ కలగకపోయినను అంటే దేవునికి చిత్తమైతే, దేవునికి ఇష్టమైతే నేను పొందుకుంటాను అన్న కాన్సెప్ట్ నీ హృదయంలో ఉన్నప్పుడు, అప్పుడు ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలగో వాటి మీద ధ్యానం. అంటే యూ షుడ్ ఫోకస్
ఆన్ సచ్ థింగ్స్. ఎప్పుడైతే నీ ఫోకస్ వాటి మీద నువ్వు పెడతావో, వాటిని బట్టి నువ్వు నిర్ణయాలు చేస్తావో, నీ గోల్ని బట్టి నువ్వు నిర్ణయాలు చేస్తావో, దేవుడి దర్శనాన్ని బట్టి. చాలా మంది మనం దర్శనం మొదలుపెట్టి ఇక్కడ పరిస్థితులను బట్టి నిర్ణయాలు చేస్తూ ఉంటాం. నో, నెవర్ ఎవర్. అండ్ అల్టిమేట్లీ వాట్ ఈస్ ద లాస్ట్ గోల్? వాట్ ఈస్ ద రివార్డ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? ఎప్పుడైతే నీవు దేన్ని ఆశిస్తున్నావో, దేని విషయమై ఎంతవరకు ప్రయాణం వెళ్ళావో, దేని విషయమై శ్రద్ధ కలిగి ఉన్నావో, జాగ్రత్త సుమ, అది నిన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి. అందుకే యెహోషువకి ఏం చెప్తాడు? నీవు నడిచి మార్గంలో కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా నిశ్చయముగా నిన్ను నీవు భద్రపరుచుకుని మెలకువ కలిగి ఉండి నిబ్బరమైన బుద్ధితో ముందుకు సాగవలను. కనుక ఇవే మాటలు మరి తిమోతికి, తీతుకి పౌలు చెబుతూ ఉంటాడు. కారణం ఏంటంటే, ప్రభువునందు ప్రియులారా, ఈ రోజు మనము మళ్ళా వెనక్కి వెళ్ళినప్పుడు ఇక్కడ 4వ వచనం నుంచి మనము మెట్లు చూసినప్పుడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు నీకు మహిమ కిరీటము, ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ. అర్థం ఏంటంటే, మనము డస్ట్ అండ్ యాషెస్, మనము దుమ్ము ధూళి అయి ఉన్నావు, నీవు మన్ను కనుక మన్నైపోతావు. కానీ ఈ మంటి ఘట్టములలో మహిమను నింపాడు కనుక నీకు మహిమ కిరీటము ఇవ్వాలి. అంటే స్టెప్స్ నెంబర్ 1, ఫస్ట్ లోబడి ఉండుడి. అంటే నీవు మొట్టమొదట లోబడుట నేర్చుకోవాలి. ఎప్పుడైతే లోబడుట నువ్వు నేర్చుకుంటావో, నెంబర్ 2, దాన్ని బట్టి నీకేం కలుగుతుంది? దీన మనస్సు కలుగుతుంది. అంటే ధనవంతుడు దురుసుగా మాట్లాడును, పేదవాడు బ్రతిమిలాడుకును. ఎప్పుడైతే నీలో దీన మనస్సు అనేది ఏర్పడుటకు దేవుడు ప్రతి విధముగా సృష్టిని శాసిస్తూ ఉంటాడు నిన్ను తిరగబడ్డానికి. ఉదాహరణకి, ఏ రోజునైతే వారు పడవ మీద వెళ్తున్నారో ఆ దరికి తుఫాన్లు లేచినప్పుడు, యేసయ్యా మేము నశించిపోతున్నాం అని ఆయన్ని వారు వేడుకోవడానికి కారణమైంది. ఆయన తన సమాధానాన్ని ఆ గాలికి, ఆ తుఫానుకి, ఆ సృష్టికి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఈయన ఎలాంటి వాడో కదా, ఈయనకి సైతము ఈ తుఫాను లోబడింది అనుకుంటారు శిష్యులు. కనుక ప్రతి విధమైన తుఫాను కలిగినప్పుడు నువ్వు దేవునికి అప్పగించు. ఆయన తన సమాధానమును ఈ సృష్టికి ఇచ్చేవాడుగా ఉన్నాడు. కనుక ఎప్పుడైతే దీన మనస్సు అనేది నీలో ఏర్పడుతుందో, ఇక్కడ చెప్పబడుతున్న కోట్ ఏంటి? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దేవుడు నీకు కృపని ఇస్తాడు. కనుక ద ఫస్ట్ పాయింట్, ఎప్పుడైతే నీవు లోబడటం నేర్చుకుంటావో, దీన మనస్సు నీలో కలుగుతుందో, నీకు కృప అనుగ్రహించబడుతుంది. ద ఫేవర్ ఆఫ్ ద గాడ్. కనుక నీవు ఎప్పుడు బలహీనుడువో అప్పుడే నేను నీకు బలపరిచెదను. నీకు నా కృప చాలును. మై గ్రేస్ ఈస్ సఫిషియెంట్ టు యు. కనుక ద నెక్స్ట్ ఏంటి? తగిన సమయమందు, ద రైట్ టైం. కాబట్టి ఈ కృప అనేది నిన్ను హెచ్చించడానికే కానీ ఇది నిన్ను కృంగదీయడానికి కాదు, కూలదోయడానికి కాదు. కనుక ఇన్ ద రైట్ టైం గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఎ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి దీన మనస్కులై, ఏ రోజునైతే నీవు దేవుని ఎదుట ఆ మనస్సు పరలోక రాజ్యంలో దేవుని దూతల ఎదుట నీ మనస్సును దేవుడు చూపించాలి అని ఇష్టపడేవాడిగా ఉన్నాడు. కారణం ఏంటంటే, ఆయన మిమ్మల్ని గురించి, అంటే ఈజ్ వరీ, ఎప్పుడైతే నా కుమారుడు తప్పిపోతాడేమో, కొంచెం ఓర్చుకోగలవా, కొంచెము నొచ్చుకోగలవా, కొంచెము ఎదురు చూడగలవా అంటూ ఉంటాడు దేవుడు. కాబట్టి నీ చింత యావత్తు ఎప్పుడైతే ఆయనే నిన్ను బలపరచువాడుగా, ఆయనే, చూసారా, అంటే నీకు తోడుగా, గాడ్ ఆఫ్ ఇమ్మానుయేల్, నీకు దేవుడు తోడుగా నీ ప్రతి అడుగు చాడలలో, నీ యొక్క దుఃఖములో, నీ యొక్క సంతోషంలో, నీ యొక్క చింతలో, నీ యొక్క వేదనలో ఆయన నీ చెంత ఉన్నాడు అనే అవగాహనకి నువ్వు వస్తావు. ఇది గాడ్లీ కాన్సెప్ట్. అంటే మొదట రాజ్యమును, నీతిని వెతకండి, అప్పుడు అన్నీ నేను మీకు ఇస్తాను. అంటే ఇది గాడ్లీ కాన్సెప్ట్. ఇట్స్ ఆల్ ఇన్నరెన్స్. అంటే నీ అంతరంగంలో జరుగుతున్న ట్రాన్స్ఫర్మేషన్. ఎప్పుడైతే నీ అంతరంగంలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుందో, నిబ్బరమైన బుద్ధి. మరి సెట్ టైం ఉంటుంది కదా, అంటే ఇది అప్పుడప్పుడు కాకుండా, అప్పటికప్పుడు కాకుండా, ఇప్పటికిప్పుడు కాకుండా, ఎప్పటికప్పుడు కాకుండా, నిత్యము స్థిరమైన నిబ్బరమైన బుద్ధి నీలో వస్తుందో, అప్పుడు సతాన్ గాడు ఎంత ప్రయత్నించినా, అంటే ఇప్పుడు ఒక బుల్లెట్ ప్రూఫ్ వలె, ఒక ఇజ్రాయెల్ వారి డ్రోన్, ఆ డోమ్ ఉంది కదా, ఐరన్ డోమ్ వలె, అంటే శత్రువు వేసే ప్రతి తంత్రము, ప్రతి బాణము కూడా
అది నీ హృదయంలోనికి చొచ్చుకొని పోకుండా నీ చుట్టూ ఆవరించినప్పుడు భయము సైతము నా దేవుడు నా చుట్టూ ఉండగా జల ప్రవాహములు నా మీద పొర్లి వచ్చినను శత్రు సమూహము నా మీద యుద్ధమునకు వచ్చినను నేను భయపడను. యెహోవా నాకు వెలుగు రక్షణ ఉన్నాడు. నేను దేనికి భయపడతాను? ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటలను దాచును. ఆయన నా చుట్టూ కంచుకోటగా ఉన్నాడు, ఆయన నా చుట్టూ ఇద్దరి ప్రకారంగా ఉన్నాడు అన్న కాన్సెప్ట్, అన్న ఫెయిత్ నీలో వచ్చినప్పుడు చూసారా దర్శనం, అప్పుడు మనము ఎలాగ మన మనసును ఆదరించుకోవచ్చు. ఓ నా ప్రాణమా, ఎందుకు కృంగిపోతున్నావు? నీకే కలిగిందా? అందరికీ కలిగింది కదా. కాబట్టి ఎంత విషయంలో నిన్ను పిలిచిన దేవుడు నిన్ను విడిచిపోతాడా? నీవు నాలో ఎందుకు కొనుక్కున్నావు? సోలిపోవలదు నా మనసా అని నిన్ను నీవు ప్రేరేపించుకుంటూ, నిన్ను నీవు ధైర్యపరుచుకుంటూ, నిన్ను నీవు ప్రోత్సాహపరుచుకుంటూ గమనించండి. ఎవ్వడు ఎంకరేజ్ చేయడు, నిన్ను డిస్కరేజ్ చేసేవాడే ఉంటాడు. ఏ రోజునైతే మోటివేషన్ గా యూ షుడ్ బి లైక్ ఏ మోటివేషన్, అంటే యూ షుడ్ బి లైక్ ఏ సన్షైన్, ఇతరులకు నీవు వెలుగుని పంచేవాడిగా, ఇతరులకు నీవు వెలుగులో నింపేవాడిగా ఉన్నప్పుడు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధి దేవుడు, అంటే సర్వము నీకు కృపని ఇచ్చే దేవుడు, ఆయన ధననిధి, ఈజ్ ఎ ట్రెజర్ ఫర్ ద క్రైస్ట్. అప్పుడు కొంచెం కాలము మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరుస్తాడు. ఇది ఆత్మీయ పాఠాలు నేను నేర్చుకుని మీకు నేర్పిస్తూ, కనుక ఇటు ఇటు తల్ల కింద దగ్గర నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఈ వాక్యము ఈ రోజు నీ కోసమే. కనుక ఆ సహనాన్ని పోనివ్వకుండా, చిరాకు విసుగు అసహనము తెచ్చుకోకుండా, నీ దేవుడు నమ్మదగిన వాడని ఈ లోకానికి రుచి చూపించడానికి నువ్వు కావాలని పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిందండి. విత్తబడిన వాక్యము అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందిని రక్షణలో నడిపేదిగా యేసు నామమున ఈ దీవెన వచనం పలికి వీరిని ధైర్యపరుస్తూ నీ కృపకి అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించు.